ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త మళ్ళీ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు వినండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో ఇటీవల 7 మున్సిపల్ కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి కదా. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దూసుకుపోయింది. 80% పైగా స్థానాలు గెలుచుకొని మంచి విజయోత్సవంతో పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రకటన కూడా త్వరలో నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ ఈ అంశంపైన రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అప్డేట్ చూడడం జరిగింది. తాజాగా రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని బట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ భేటీలో అంశంపై చర్చకు రాగా బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపిన కారణంగా దానిపైన కేంద్ర నిర్ణయం కోసం వేచి చూద్దామని సీఎం రేవంత్ మంత్రులతో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ అంశం తేలిన తర్వాత ఎలక్షన్లకు వెళ్దామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం తేల్చాకే ఎన్నికలు. రేవంత్ ఆలోచన మేరకు ఈ విషయం పైన మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభ బిల్లు ఆమోదించిన దాన్ని కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీనిపైన కేంద్ర నిర్ణయం తర్వాత ఎన్నికలు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ క్రమంలో నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన రేవంత్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇక రేవంత్ రెడ్డి చెప్పిన మేరకు ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవని స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇదిలా ఉంటే మే 3వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ మధ్యకాలం 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు నిర్వహించాలి కాబట్టి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు నివేదికగా తయారు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని, సమస్యలు పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇక పరోక్షంగా కూడా ఏదైతే ఎలక్షన్లకు వెళ్ళాలా, దాంతోపాటు ప్రత్యక్షంగా మాత్రం ఇప్పట్లో ఎలక్షన్ లేదా అనే విధంగా చెప్తూ సంకేతాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందంట.